నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అష్టమ శని అయిపోయింది అని అంటున్నారండి, కానీ మా కష్టాలు మాత్రం పోవట్లేదు అని చెప్పే వాళ్ళల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. మరి పరాభవన సంవత్సరం కూడా మొదలైపోతుంది కాబట్టి కష్టాలు ఏమైనా గట్టెక్కుతాయా కర్కాటక రాశి వారికి? వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్? ఫస్ట్ కర్కాటక రాశిలో పుట్టిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అష్టమ శని పోయినా ఇంటూ 10 times పవర్ఫుల్గా ఉండే రాహు అక్కడే ఉన్నాడు. డిసెంబర్ దాకా వాళ్ళకి అన్నెసెసరీ గొడవలు అది ఇది అంతా వస్తుంది. బట్ దానిలోంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా గురువు ఉచ్చస్థానంలోకి రావడం, ధర్మ కర్మాధిపతి యోగం కనెక్ట్ అవ్వడం, వాళ్ళ లైఫ్ లో పెద్ద ఒక చేంజ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్స్ ఫ్రమ్ జూన్ అంటే మే నుంచే మీ లైఫ్ మారడం అనేది మీరు చూస్తారు. అన్ని విషయాల్లో యు ఆస్క్ మీ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో 80% నేను కటకం చెప్తున్నాను, కర్కాటకం. ఎందుకంటే లైఫ్లో మీ యొక్క ఆలోచన మారాలి అంటే మీకు గురువు అనే మంచి గ్రహం, శుభగ్రహం ఒకటి మీ యొక్క బలం ఉండాలి, లేదంటే దృష్టి ఉండాలి, లేదంటే స్థానం ఉండాలి. ఇప్పుడు ఈ గురువుకి స్థాన బలం ఉంది. నార్మల్గా గురువుకి స్థాన బలం ఉండదు, కానీ కర్కాటక రాశిలో వచ్చి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు నార్మల్గా స్థాన బలం ఉండదు. కానీ త్రికోణంలో ఉన్న శని స్థాన బల ప్రాప్తి చేస్తున్నాడు. ఈజ్ గివింగ్ ద ఇన్విటేషన్, యూ టేక్ ఓవర్ అని, మీరు నా కోసం మీరు హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. సో ఆటోమేటిక్గా గురువుకి స్థాన బలం వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఫస్ట్ విషయం, మీ ఫ్యామిలీ పరంగా ఉన్న అన్ని సమస్యలు జీరో, క్లోజ్. అంటే ఏంటి? ఫస్ట్ విషయం, మీకు పెళ్ళి అవుతుంది, లేదంటే మీ బాబుకు పెళ్ళి అవుతుంది. మీకు 70s kids 80s kids అయినా మీకు పెళ్ళి అవుతుంది. చాలామందికి ఇల్లు కొనడానికి ఛాన్సెస్ ఉంది. చాలామంది రుణ విమోచనం అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి? అప్పుల నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. చాలామందికి సోకాల్డ్ పదవి ప్రమాణం అంటే ఏంటి? పెద్ద పెద్ద పదవులు వస్తుంది. సర్పంచ్ లెవెల్లో ఉన్న మంచి టక్కని ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, మినిస్టర్ పదవి, ఇలాంటి విషయాలన్నీ కర్కాటకంలో పుట్టిన చాలా మందికి జరగడం అనేది 100% మనం చూడడం అనేది నెక్స్ట్ జూన్ నుంచి డిసెంబర్ లోపల దిస్ విల్ హ్యాపన్. నైట్ టైం ట్రావెల్ చేసేది జాగ్రత్తగా ఉండాలి. బండిలో మెయిన్గా టైర్ ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దాంట్లో కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా మీరు చూడాల్సింది చూసారంటే మీ యొక్క తల సంబంధించిన ఇష్యూస్ కొంతకి రావడానికి, లేదంటే మైగ్రేన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కొంతమందికి మెయిన్గా విజన్ సంబంధించిన ఇష్యూ అంటే మీ కళ్ళు సంబంధించిన ఇష్యూ వచ్చి వెళ్ళడం అనేది మనం చూస్తాము. అట్ ది సేమ్ టైం లేడీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది, విటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఈ ఇయర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇదంతా మీరు కొంచెం, నేను చెప్పేది ఆల్మోస్ట్ ఫార్మసిస్ట్ లాగా చెప్పినా, బట్ ఇదంతా ప్రాక్టికల్గా మెడికల్ అస్ట్రాలజీలో ఉంది. ఇది మీకు జరగడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ది సేమ్ టైం భాగ్యస్థానంలో ఉన్న శని మిమ్మల్ని 100% ఫారిన్ పంపిస్తాడు. మిమ్మల్ని ఫారిన్ పంపిస్తాడు. బయట ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. చాలామందికి మీ తాతయ్య మళ్ళీ పుట్టడం, మీ నాన్నమ్మ మళ్ళీ పుట్టడం, త్రికోణంలో శని కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి విషయాలు జరగడం. సో ఇది జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ కొత్త ఒక యాంగిల్లో టర్న్ అవ్వబోతుంది అనేది మనం అర్థం చేసుకోగలం. దాంట్లో మెయిన్గా వచ్చే నవంబర్ డిసెంబర్ అదేలా చూసారంటే వచ్చే ఏప్రిల్ మేలో మీ లైఫ్లో కొత్త స్టెప్ ఒకటి తీసుకుంటారు. అది పెద్ద హిట్ అవుతుంది. మీ లైఫ్లో ఇప్పటిదాకా చూడని విషయాలు మీకు జరుగుతుంది. మీ లైఫ్లో ఇప్పటిదాకా ఏ విషయం అయితే నాకు రాలేదు, ఏ ఒక్క ప్రాబ్లంలో మనం మూழ்గిపోయి ఉన్నామో ఆ నుంచి మీరు బయటికి రావడం అని చూస్తారు. ట్రస్ట్ ఇష్యూస్, ఎవరైతే మిమ్మల్ని ట్రస్ట్ బ్రేక్ చేశారో, వెన్నుపోటు పొడిచారో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని కూడా తెలియకుండా పోతారు. మిమ్మల్ని చూసి 10 మంది చప్పట్లు కొట్టేటాక సిచ్యువేషన్ అట్లాగా
మారడం అనేది మనం చూస్తాము. మెయిన్గా చూసారంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఇస్ గోయింగ్ టు బి గోల్డెన్ టైం. అంత బాగుంటుంది. బికాస్ ఎప్పుడైతే గురు నక్షత్రంలో సంచారంలో ఉన్నాడో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. ఆన్ సంతానం, మేల్ సంతానం, మగబుడ్డ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇట్ ఇస్ బేసిక్లీ గ్రహం. ఆ గ్రహం మీకు పని చేస్తుందంటే జరిగి తీరుతుంది. అదేలాగా మీ ఇంట్లో ఒక పెద్ద మహాన్ అవతరించే కానీ ఒక స్థానం ఉంది. మహనీయులు పెద్దవాళ్ళంతా పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఆ అబ్బాయి పెద్దగా మంచి విషయాలు ధర్మ శాసనం చేయడం, పెద్ద స్పిరిచువల్ టాక్స్ ఇచ్చేలాగా ఒక జోన్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ మీ మీ ఫ్యామిలీలో జరుగుతుంది. దానికంటే ముందర మీ ఇంట్లో క్యాష్ రిచ్గా ఉంటారు. డబ్బులు లేదు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో అయితే అప్పు తీసుకోవాలి, ఒక 10,000 ఇవ్వు, 5,000, ఈ సమాచారం అంతా కట్ అయిపోతుంది. సో కర్కాటక రాశి వాళ్ళు మెయిన్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీనింగ్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్. కొత్త స్కూల్ కానీ కొత్త విషయం స్టార్ట్ చేయడం కానీ, చాలా మందికి వచ్చి ఆఫ్ షోర్ బిజినెస్లో స్టార్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడం. దాంట్లో మెయిన్గా ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్, ప్యాకింగ్ ఇండస్ట్రీ. కొంతమందికి చూసారంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీరు పెద్దగా సాధించడం. ఇప్పుడు రీసెంట్ పాస్ట్గా మంగళగిరి టెక్స్టైల్స్ ఇస్ క్వైట్ బీయింగ్ ఫేమస్. అదంతా ఇంకా ఎక్స్పోర్ట్ చేయడం అనే ఒక జోన్ ఉంది. మెయిన్గా ఆఫ్ షోర్ అంటే ఎప్పుడైతే కర్కాటకంలో పుట్టిన వాళ్ళు సముద్రం దాటి వెళ్తారో ఈ ఇయర్ మీకు గోల్డెన్ ఛాన్స్ స్టార్ట్. సముద్రం దాటి వెళ్ళే యోగం ఎప్పుడు వస్తుంది అంటే గురు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు, శని త్రికోణంలో వచ్చినప్పుడు వస్తుంది. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్. సో పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి టైం స్టార్ట్స్ విత్ రెస్పెక్ట్ టు అఫీషియల్ అంటే జాబ్ పరంగా, బిజినెస్ ప్రాస్పెక్ట్ పరంగా మీకు మారుతుంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పదవి డిఫరెంట్గా వస్తుంది. అంటే ఇప్పుడు డబుల్ ప్రమోషన్, లేదంటే ఎగ్జాక్ట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ అందరికీ పోతుంది, మీకు ఒక లిఫ్ట్ వస్తుంది. చాలామంది బ్యాంకింగ్లో టెల్లర్ జాబ్ దొరుకుతుంది, ఐబీపీఎస్ క్లియర్ చేస్తారు, బ్యాంక్లో జాబ్ దొరుకుతుంది, హైవేస్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ దొరకడం. చాలా మందికి అకౌంట్స్ ఆడిటింగ్ మీద సిఏ క్లియర్ చేస్తారు. చాలా మందికి అకౌంట్ సంబంధించిన విషయాలు, ఆడిట్ సంబంధించిన విషయాల్లో మీరు పెద్దగా సాధించడం అని చూస్తారు. మీ ఇంట్లో కమల పిల్లలు పుడతారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ పరాభవ నామ సంవత్సరం. కమల పిల్లలు పుట్టడం అనేది ఇట్ ఇస్ నాట్ సింపుల్. మీ జెనెటిక్స్లో ఉందంటే జరుగుతుంది. ఎప్పుడైతే శని శతభిష నక్షత్రం, శని ఉత్తరాభాద్ర నక్షత్రం క్రాస్ అయ్యి ఆశ్లేషంలో గురు కనెక్ట్ అయినప్పుడు మీకు డబుల్ ప్రమోషన్, కమల పిల్లలు. ఏది జరిగినా 2 సార్లు జరుగుతుంది. దట్ ఈస్ ద లాజిక్ దట్ హ్యాపన్. సో ఓవరాల్ కర్కాటక రాశి వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ సెట్ అవుతుంది. మీరు బాగుంటారు, మీ హెల్త్ చూసుకోండి అంతే. ఎంత మనం స్ట్రగుల్ చేస్తామో ఆటోమేటిక్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీకోసం ఎవరు వచ్చి పాటుపడరు. మీరు బాగున్నప్పుడు అందరూ మీతో ఉంటారు. ఒక లేటెస్ట్ స్టేజ్లో మీకు ఒంట్లో బాగాలేదో, మీ పవర్ తగ్గిపోయిందంటే మిమ్మల్ని ఎవరో మనం అంటూ ఉండాలి కదా అన్నిటిని అనుభవించడానికి. మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి సంతోషపరంగా 100 out of 100 అద్భుతం. దే ఆర్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ. ఆర్థికంగా మనం చూసామంటే 85% చాలా. అయినప్పటికీ వీళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన ఒక్కసారి చెప్పండి. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న కలియుగ కామధేను కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళడం. మీరు అక్కడికి వెళ్ళినా సరే, లేదంటే మీ ఊర్లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి సింపుల్ ఒకరోజు భోజనానికి, బ్రాహ్మణ భోజనానికి మీరు ఇచ్చిన దానం. బ్రాహ్మణ భోజనం అంటే అన్ని బ్రాహ్మణులు కాదు, వేద పండితులు వేదం ఎవరైతే చదివారో, దైవజ్ఞ సంభూతం అని చెప్తాం, వేద శాస్త్రంలో ఎవరైతే చాలా క్లియర్గా ఉన్నారో వాళ్ళకి మనం చేసే దానం అనేది బ్రాహ్మణ దానం. వాళ్ళకి మీరు పెట్టే భోజనం డైరెక్ట్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టే భోజనం. డి అండర్స్టాండ్? మీరు ఏ కులం, ఏ మతం, ఎవరైతే నాన్ బ్రాహ్మణ్, ముస్లిం ఎవరైనా ఉన్నారా సరే, క్రిస్టియన్ ఉన్నా సరే, మీరు దానం చేస్తే డైరెక్ట్గా ఇట్ ఇస్ గో టు ద మీ యొక్క పెద్దవాళ్ళకి వెళ్తుంది. బికాస్ ఎలా అయితే నీళ్లు ఒక పాత్రలో వేస్తే పాత్రం యొక్క షేప్ తీసుకుంటుందో, వేద పండితులు మాత్రమే మీ యొక్క కర్మాన్ని క్లియర్ చేయగలరు. గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది. సో యుల్ బి హ్యాపీ. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా చేసుకునేవి ఏదైతే ఉందో అవి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరూ పూజలు, అందరూ జపాలు అన్ని చేయలేరు కదా. సో ఇదైతే ఖచ్చితంగా చేయగలరు. అలాగే రాఘవేంద్ర స్వామిని గుర్తు చేశారు, చాలా చాలా సంతోషం అనిపించింది. కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.